సెక్యూరిటీ మన ఆఫీసర్లు అక్కడే ఉన్నారు, వెళ్ళండి. ఓకే సార్. చెప్పురా. ఇన్నేళ్ల సర్వీస్లో గన్ను కాల్చే అవకాశం వచ్చిందంటావా? ఎప్పుడు సంకలోనే పెట్టుకున్నట్టు ఇప్పుడు కాల్చావా? ఇప్పటి వరకు అవకాశం రాలేదురా. మరి ఇప్పుడు సడన్ గా దొంగలు పడితే ఏం చేస్తాంటో? ఒరేయ్, నా సంగతి నీకు తెలియదురో. అసలు ఈ ఉద్యోగం వచ్చిందే ఫైరింగ్ లో ఫస్ట్ వచ్చానని. ఎవరు కాల్చి పడేస్తా. డిషా డిషా డిషా. ఏమైందిరా? ఎవడురా ఈడు? గన్ను పేల్చకుండా బుల్లెట్ దిక్కుండానే పడిపోయాడు. ఒరేయ్ లేరా నాయనా, లే లే, కళ్ళన్న తెరువురా, లే లే. హలో, పోలీస్ స్టేషనా సార్? ఏబీసీ బ్యాంక్ సెక్యూరిటీ మాట్లాడుతున్నాను సార్. పల్మా విలేజ్ రోడ్ లో ఎవరో దొండగులు మాపై అటాక్ చేసి ఏటీఎం వ్యాన్ బ్లాస్ట్ చేసి డబ్బులు మొత్తం ఎత్తుకెళ్తున్నారు సార్. అటు వై జంక్షన్ అయిపోయి టాటా ఏసీలో వస్తున్నారు. బండి నంబర్ AP27 TV 1499. పట్టుకోండి సార్. అన్నట్టి రే ఎస్ఐ గారు వచ్చారు, కూర్చోడానికి చేరీరా. సార్ ఒకటి ఉంటే ఆయన కూర్చున్నాడు సార్. పేరేంటి? తెలుసు సార్. ఎస్ఐ గారు వచ్చారు, కుర్చీ ఇవ్వయా. నీకే వినపడతలేదా? లెగవ్వేంట్రా చెగుట్నా కొడక.
అమ్మ దింగెత్తి పెట్టరా బాబా. ఎక్కడ ఉన్నావా? సార్ సార్ పక్కన ఉన్నా సార్. త్వరగా ఇల్లు సార్ వినపడుతుందా? సార్ వస్తున్నా సార్. త్వరగా ఇల్లు అలాగే సార్. అప్డేట్ చెప్పు. ఓకే సార్. వెళ్ళగరా పోతావరా నీ నా కొడక పులిసిని కొడతారా? చూపించు ఏంటా సూపు. కొట్టాడా పోలీసుని కొడతాడా? నా కొడకలన్నీ కొడతారా? ఏమైంది సార్? ఏమైంది? ఏపీ 27 టీవీ 14 అండి. ఇటు వెళ్ళి చూడు. సార్ ఇప్పుడే బట్టి తెలియదు సార్. ఎట్లా నా కొడక పోలీసుల్ని కూడా తెప్పించుకున్నావు. నీ దశ బాగుందిరా. రేయ్ ఇటు సంగతి తర్వాత చూద్దాం పదండ్రా. రాలేదా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అయ్యా ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదు. అందుకని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ దాకా వచ్చేస్తారా? నిన్నటనంగా డబ్బులు ఇస్తామని మీరే కదయ్యా చెప్పారు. అందుకని ఇంకా 2-3 నెలలు పట్టుద్ది. డబ్బులు ఇంకా రాలేదు. వచ్చాక కౌరు పెడతాను. వెళ్ళండి. ఏందయ్యా, ముందు 10 రోజులు అన్నారు, తర్వాత 15 రోజులు అన్నారు. అలా అలా 3 నెలలుగా గడుపుతున్నారు. ఇప్పుడేమో ఇంకా 2-3 నెలలు అంటున్నారు. ఎలాగయ్యా? అంటే మీ ఉద్దేశం ఏంట్రా? అన్నా మీకు 2 చేతులు ఎత్తి మొక్కుతాను. ఆ డబ్బులు మాకు చాలా అవసరం అయ్యా. దయచేసి అలా అనకండి. నువ్వు ఈయనకి దండం పెట్టాల్సిన అవసరం ఏంటన్నా? నాకు తెలిసినంత వరకు ఈయన వల్ల ఏమీ కాదన్నా. అన్నా ఈయన మనల్ని కావాలని తెప్పించుకుంటున్నాడన్నా. ఈయన వల్ల అయ్యేలా లేదు. బ్యాంక్ వెళ్ళి వేరే వాళ్ళని అడుగుతాం. పదన్నా పదన్నా రా అన్నా. రే మీరు అక్కడికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకున్నా అది చివరికి నా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. సుధాకర్ గారు ఏం లేదండి, ఊరు నుంచి 5 ఊరకొక్కలు వచ్చి మురుగుతుంటే తరుముదామని వచ్చాను. పక్కనే ఉన్నాను సార్, వచ్చేస్తాను. నన్నే కొడతారా? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఇక మీకు డబ్బులు రావు. ఒకవేళ మీ పేరును వచ్చినా మీ చేతికి చిల్లి గవ్వ కూడా అందకుండా ఏం చేయాలో అదే చేస్తాను. మీ ఊరి తెలివితేటలు మీ ఊరిలోనే చూపించుకోండి. ఇక్కడికొచ్చి మీ ప్రతాపాలు చూపించాలనుకుంటే ఏం జరుగుతుందో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మీ రాజేష్ని అడగండి. ఎక్కడ్రా? ఏమైంది రాజయ్య? ఏమైందంటే ఏం చెప్పాలన్నా? దేశంలో బ్యాంకులో కోటాను కోట్లు అప్పు చేసి పారిపోయిన నా కొడుకును వదిలేసి మన డబ్బులు మనకి ఇవ్వడానికి చచ్చిపోతున్నారన్నా ఈ నా కొడుకులు. ఈ విషయం గురించి అడగటానికే బ్యాంక్ వెళ్ళాను, కానీ మేనేజర్ ఇంటికి పిలిపించాడు. ఇప్పుడు చెప్పు రాజేష్. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి కదా సార్, మరి శాంక్షన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? తెల్ల కాగితం మీద కథ ఒక్కటే ఉంటే సరిపోదు రాజేష్.
ఆ కథను నడిపించడానికి సంతకం అనేది చాలా అవసరం. నీలాంటి వాళ్ళు రోజుకు 100 మంది పైగా వస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కడికి సంతకం చేయమంటావా చెప్పు? మా డబ్బులు మాకేమంటే సోచి చెప్తారేం సార్? మనలాంటి వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదని నా కొడుకులకి డబ్బుతో కొనేస్తున్నారు. ఎదురు తిరిగిన వాళ్ళని అడ్డవాణాలతో కొట్టించి హాస్పిటల్ బెడ్ల మీద పండుకోబెడుతున్నారన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామా? దానికంటే ముందు మనం ఒకటి చేయాలి. ఏం చేద్దామన్నా? మన డబ్బులు మనం తెచ్చుకోవాలి. ఎక్కడుందని తెచ్చుకున్నావన్నా? అది ఎక్కడుందో అక్కడి నుంచే తెచ్చుకోవాలి. బ్యాంకు దొంగతనమా? దాన్ని మనం తెచ్చుకుంటే పోలీసుల దగ్గరికి మనం వెళ్ళటం కాదు, పోలీసులే మన దగ్గరికి వస్తారు. ప్లాన్ సూపర్ అన్నా. అన్నా, ఎదురెళ్ళి నలుగురిని కొట్టొస్తానేమో కానీ ఈ దొంగతనాలంటే నా వల్ల కాదన్నా, నేను రాలేను. ఇంకన్నా మన కష్టం, మన శ్రమ, మన డబ్బు తెచ్చుకోవడానికి నేను వెళ్తున్నాను. చేతగాని వాళ్ళలా ఇంకా రాకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రేయ్, ఇప్పుడు ఏం చేద్దామన్నా? మనం చేయాల్సింది చేశాం. ఇక వాళ్ళ వంతు వచ్చాక తెలుస్తుంది ఏం జరిగిద్దో అని.